మీరు శంకర్ కాబట్టి ప్యాన్ వరల్డ్ అని అన్నారు. ఈ సినిమాకి మైనస్ శంకర్. ఓకే. బికాజ్ అంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిన భారతీయుడు 1 సూపర్ హిట్ చేసిన అతను 4 సంవత్సరాలు వెయిట్ చేసి 2-3 చచ్చిపోయి కష్టాల్లో మళ్ళీ విక్రమ్ హిట్ అయిన తర్వాత మళ్ళా లైకాస్ డబ్బులు పెట్టి ఇన్ని చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కంటెంట్ కూడా అసలు బాగోలేదన్నారు. అదే శంకర్. మీరు ఇప్పుడు శంకర్ కాబట్టి ఇలా చేస్తారన్నారు కదా, వాళ్ళలేదు. దీని గురించి నిన్న మొన్న ఇంకో ఛానల్లో కొంచెం ఎట్టకారంగా ఇది మాట్లాడారు. దేని గురించి ఎట్టకారం మాట్లాడారంటే సినిమా గురించి కాదు, వాళ్ళు అలా తమిళని పెట్టారు. దాన్ని నేనేం చేస్తాను, రాడు గీడు అని పెట్టారు. నేను అలాగ అనలేదే, ఫ్లాప్ అని కూడా అనలేదు సినిమాలోను. మళ్ళీ చూడండి కావాలంటే. సో కటౌట్ పెట్టారు, 250 అడుగులు అన్నారు. అలా పెడితే ఆడేస్తుందా అని ఒకటి అన్నాను. అలా పెట్టడం వలన మన పుష్పకి అమ్మాయి చచ్చిపోయినట్టు ఇక్కడ 2-3 చచ్చిపోతారు కింద ఉన్న వాళ్ళు చెప్పారు, పడిపోతుంది. చచ్చిపోతారు లేదా, హోర్డింగ్ పడి చచ్చిపోయారు మన బాంబే ఎయిర్పోర్ట్లో. ఏంటి అక్కడ హోర్డింగ్లే పడిపోయినాయి గాలిదుమ్ముకి. ఎంతమంది చేసి 4-5 పోయారు. ఎవరు బాధ్యులు దానికి? నేను ఆ విధంగా చెప్పాను. కట్అవుట్ పెట్టేస్తే సినిమా ఆడేస్తే చిరంజీవికి పెట్టిన కట్అవుట్లు, దాసనారాయణరావుకి పెట్టిన కట్అవుట్లు ఎవరు చూసి ఉంటారు మీరు. అప్పుడు పెట్టేవారు ఆ ట్రెండ్. ఇది ఓల్డ్ ట్రెండ్. ఇది ఇప్పుడు కట్అవుట్ కాదు కదా. హాలీవుడ్లో ఒక చోట ఒక సింగిల్ షీట్ వేస్తారు, థియేటర్ దగ్గర గేమ్ ఉండడానికి వీరలేదు. ఇప్పుడు మన మల్టీప్లెక్స్లు అంతే, లోపలికి వెళ్ళి చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకంటే ఆ కల్చర్ వచ్చినప్పుడు మళ్ళా పెట్టడం అనేది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుందని. దానికి ఎంత ప్రమోషన్ కావాలో అంతా కూడా నాకు కావాల్సిన వ్యక్తి అతను కూడా మంచోడు. నాకు దిల్ రాజు చేసిన ప్రక్రియ, మాటకు ముందు శంకరు, మాటకు తర్వాత శంకర్ అని పొగిడాడు. కింద ఎవరు కూడా నవ్వట్లేదు, అతనికే అర్థం అవ్వట్లేదని సరదా కొంచెం హేళనగా చెప్పాను. శంకరే అనుకున్నాడు అన్నమాట, ఇదేట ఆ సినిమా పోయింది, ఇప్పుడేమో ఈ విధంగా పోడేస్తారంటే ఈ విధంగా కూడా మనం ప్రమోట్ చేయొచ్చు అని ఒక నగ్న సత్యాన్ని తెలుసుకొని ఫేస్ పెట్టాడు. మిగతా వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, లాంగ్ షాట్ చూపిస్తారు కదా. సో ఇవన్నిటితోటి నేను సినిమాని బ్యాడ్ అన్నానేమో అనుకుని నా వన్ ఆఫ్ ద అసిస్టెంట్ 35 సంవత్సరాల క్రితం ఒక సినిమాకి 1 or 2 షెడ్యూల్ పనిచేసిన ఒక అతను, రైల్వే ఎగ్జిక్యూటివ్ అతను. సో అతనికి అంతే పాజిబుల్, అంతే పనిచేసాడు. దాని తర్వాత సినిమా డైరెక్ట్ చేశాడు కూడా. ఆఫ్టర్ సో మెనీ ఇయర్ చేశాడు. నేను దాని ఓపెనింగ్ కూడా వెళ్ళాను రామోజీ యూనివర్సిటీకి. అతను తెలుగు తమిళ్ కూడా బాగా రాయగలడు. తెలుగు అతను పక్కా తెలుగు, ఈ బహుభాషల్లో బాగొచ్చు. సో అతను ఇలా తెలిసిన వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టి. ఆ విధంగా ఈ సినిమాకి పనిచేసాడట. ఓకే, గేమ్ చేంజర్ సినిమాకి. నా ఇందాక చూసిన దానికి రాడ్ అని పెట్టారు కదా వాళ్ళు ఎవరో, ఈ సినిమా పెద్ద నేను అనలేదు ఆ మాట. సో ఆ పెట్టిన ఛానల్ వాళ్ళని అడగాలి యాక్చువల్గా. నేను అందులో కూడా ఆ మాట అనలేదు. నేను అందువల్ల హేళనగా ఈ కట్అవుట్ గురించి చెప్పాను, శంకర్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పాను, వాళ్ళు ఎవరో నవ్వట్లేదు ఏంటని చెప్పాను. దిల్ రాజ్ చాలా 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 వాళ్ళు ఆయన సినిమా మరి ఆయనకి కాలుతుంది, ఆయన బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఎంత చేయాలో. ఈ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ ఇది కాదు ఇంకోటి హిట్ అవుతుంది. శంకర్కి బెనిఫిట్, శంకర్కి మళ్ళీ లైఫ్. రామ్ చరణ్ ఈజ్ ఎ గ్రోయింగ్ గ్లోబల్ స్టార్. ఇంకోటి మళ్ళీ ఇంకోటి చేస్తారు వాళ్ళకేంటి, వాళ్ళు వాట్ నాట్ ఇమేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది కూడా డిసప్పాయింట్ చేయదు, డబ్బులు వచ్చేస్తాయి. కాకపోతే ఈ కట్అవుట్లు పెట్టిన దాని మీద సరదాగా మాట్లాడాను, కామెడీగా మాట్లాడాను. అది ఆ సినిమా మాట్లాడతారు, కృష్ణగారు మాట్లాడేవారు. ఆ సినిమా పోతే, ఆయన సినిమా యాక్ట్ చేసిన సినిమా పోతే మన్నాడు ఎవరన్నా కలిచాడు, ఎలా ఎలా ఆడుతున్నాడు, పోయిందట కదా నేనంటాడు ముందు. ఆయన సినిమానే, నేను ఆ టైపు అంతే తప్పితే దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ నా అసిస్టెంట్ నేను ఫోన్ చేసి, మీరు రాడ్ అని పెట్టారు కదా, మీ ఇంటర్వ్యూ చాలా చండాలంగా ఉందన్నాడు అతడు. సరే ఓకే, మరి నేను చేస్తాను, మరి అయిపోయింది కదా, ఆ తమిళ నేను చెప్పింది కాదు, మీరు యాక్చువల్గా ఫంక్షన్ ఫ్లాప్ అండి అని అన్నాడు మన. ఎందుకు ఫ్లాప్ అంటే, అదే మీరు అన్నట్టు ఎవరి ముఖంలోనూ నెత్తురు చుక్కలేదు, వాళ్ళు హ్యాపీగా లేరని. నువ్వు చెప్తే పర్లేదు, నేను చెప్తే తప్ప అన్నాను. నువ్వు చెప్పిందే నేను చెప్పాను, అది నేను కొంచెం కామెడీగా చెప్పగలను కాబట్టి. ఇదే అంటే ఈ సినిమాని ఈ విధంగా ప్రమోట్ చేస్తారు, నాకే సిగ్గు చేస్తుంది అన్నట్టు చెప్పాను. ఎవరు ఆయనకి శంకర్ అన్నట్టు. అది నేను చెప్పే ద్వారాలో నేను చెప్పాను. మరి నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఫంక్షన్ బాగోలేదని. ఫంక్షన్లో మరి అయినా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్ అన్నాడు. అంచేత మీలాంటి వాళ్ళు అలా చెప్పకూడదు అలా మాట్లాడకూడదు అంటే, నేనేం మాట్లాడాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్ గురించి కట్అవుట్ గురించే మాట్లాడాను. అంతకు తప్పేం మాట్లాడలేదు యాక్చువల్గా. కట్అవుట్ అంతమంది పెట్టారు, రేపు గాలి దుమ్మొచ్చి పడిపోద్ది, కింద 2-3 కొట్టలు బీరు కొడతా ఉంటారు, మొత్తం కట్ అయిపోతారు. మనం జరిగింది కదా బాంబే ఎయిర్పోర్ట్లో, బాంబే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగితే ఆ హోర్డింగ్ లైన్ పోయి గాలికి. సో మరో పుష్పకు జరిగిన ట్రాజడీలే జరగకుండా ఉండాలని అది కొంచెం సరదాగా చెప్పాను.
అదే నా ఎదురుకుండా ఉన్న యాంకర్ కూడా బాగా నవ్వుతుంది. కొంతమంది నవ్వుతుంటే యాంకర్లు వేయిపోతే నేను తిట్టాను ఒకసారి ఒక ఛానల్లో. ఏదైనా రియాక్షన్ లేకపోతే నేనే జోక్ వేసుకుని నేనే అన్నట్టు ఉంటుంది కదా, నవ్వితే నవ్వటం ఏంటి అని చెప్పాను. వాళ్ళే తప్పు చేశారు. యాంకర్ గ్యాస్ గోట్ ఆల్ ద రైట్ టు లాఫ్ కూడా లేదా, అప్పటి నుంచి చేస్తున్నారు. అర్థమైంది మీకు? కామెడీ నవ్వడేటి నవ్వను అంటాడా అంట కదా, నువ్వు ఎన్ని జోకులు వేసి నవ్వను నేను అంట కదా. నా మాట్లాడే ధోరణి అలాగా ఉంటుంది. నేను అది చెప్పాను ఆ అబ్బాయికి. అతను నాకంటే పెద్ద ఆయనే, నా దగ్గర అసిస్టెంట్ అన్నాను కదా, నాకు పెద్ద ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. అది వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళ అబ్బాయిలు కూడా వేరే వేరే కంట్రీలో కూడా ఉన్నారు యాక్చువల్గా. సో నైస్ పర్సన్. నాకు మెడ్రాస్ వెళ్ళినప్పుడు కూడా విల్ బీ హెల్పింగ్ మీ అవుట్ అనమాట. అతనికి చాలా అఫెండ్ అయిపోయాడు. నేను సినిమా బ్యాడ్ అనలేదు, ఇప్పుడు మళ్ళీ చూడని చెప్పాను. బ్యాడ్ అనలేదే, కట్అవుట్ గురించి మాట్లాడాను, సభలో ఎవరి ఎక్స్ప్రెషన్ బాగోలేదని చెప్పాను. అది కొంచెం కామెడీగా చెప్పాను. మరి నువ్వే అన్నావు కదా, అది ఆ ప్రెస్ ఆ ప్రమోషన్ ఇదంతా ఫ్లాప్ అంటే బాగోలేదు, మరి నువ్వంటే అనొచ్చుగా నేను అనకూడదా? తనే అంటాడు మళ్ళా, అక్కడ ఎవ్వరు కూడా నవ్వట్లేదు అని ఆయనే అన్నాడు. ఫైనల్గా ఆ విధంగా కన్విన్స్ చేశానేమో అనుకుంటున్నాను. నిజంగా అతను హర్ట్ చేస్తే ఐఎమ్ రియలీ సారీ యాక్చువల్గా. అటువంటి వాళ్ళని ఎవరైనా హర్ట్ చేస్తాను. అప్పుడు ఏం చేసిన వెంటనే నాకు థాట్ వచ్చింది, ఒక స్టేటస్ పెట్టాను ఫేస్బుక్లోనూ. ఇక్కడ ఏమని పెట్టాను, గేమ్ చేంజర్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అని. వన్ ఆఫ్ మై అసిస్టెంట్ వాస్ అన్ అసిస్టెంట్ లాంగ్ టైమ్ ఎగో, వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ గేమ్ చేంజర్, హీస్ టోల్డ్ మీ అన్నాను. అది బాగుందా? అతను ఏవైతే చెప్పేది పెట్టాను, నేను ఇందులో కూడా పెట్టాను. ఇప్పుడు కూడా ఉంది, ఈ రోజు కూడా చూసారా మీరు? ఇక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను, అన్ని సోషల్ మీడియా నాకు చేతనంతా పెట్టాను. అది మళ్ళీ అతనికి పంపించాను వాట్సాప్లో. వెంటనే రియాక్షన్ వచ్చింది ఫేస్బుక్లో, అన్ని సినిమాలు కలిసి తీసుకుంటాడండి అని రాసేటవాడు. అది కూడా స్క్రీన్ షాట్ తీసి ఎలా పంపాలో తెలియదు నాకు. స్క్రీన్ షాట్ తీసేసి అది ఒడుస్తూ నాకు స్క్రీన్ షాట్ తీయవచ్చు. దాన్ని మళ్ళీ ఇక్కడ పంపించాను, ఇతనికి పంపించాను. ఎవరైతే నన్ను బ్లేమ్ చేశాడో ఆ సినిమా చాలా బాగుండబోతుంది అని ఏదో మాటల్లో కనకరాజు డైరెక్టర్ పేరు లోకేష్ కనకరాజు సబ్జెక్టు ఏదో అన్నాడు. చాలా బాగుంటుందండి ఇది, చాలా 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 మంచి సబ్జెక్ట్ ఇది, చూస్తూ ఉండండి, ఇట్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అన్నాడు. సంతోషమే కదా. నేను వేరే వాళ్ళ దాంట్లో కూడా రాడ్ అనే మాట కానీ ఆడదనే మాట కానీ గాడ్ ప్లస్ అనలేదు. నేను ఇంటర్వ్యూలు మానేస్తాను. నేను ఆ కట్అవుట్ గురించి జోక్గా మాట్లాడాను. ఇప్పుడు మన చేతులు ఊపాడు సంజయ్ థియేటర్కి వెళ్ళి, ఎవరు చచ్చిపోయింది కదా, ఆడే ఉంటాడు, నేను చేయి ఊపిపోయాడు, ఆ చచ్చిపోవడం ఉంటాడు, కామెడీయే. ఇప్పుడు నేను కట్అవుట్ పెట్టబట్టి నరువు చచ్చిపోవడం పెట్టాను అనకుండా ఉండడం అని చెప్పాను. కట్అవుట్లు పడిపోతాయి, పెట్టకూడదు. పెట్టాలంటే చాలా ఇది ఉండాలి. పెట్టే ఉంటారు, పెట్టినా కూడా ఒక్క గాలి వేస్తుంది అనుకో సరిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గాలి వేస్తే అది వెళ్ళిపోతే అక్కడికి వద్ది కోసుకుంటాను. దాన్ని జోక్గా చెప్పాను నేను. ఈ కుర్రోళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. సరే నేను తప్పుగానే చెప్తాను, సరదా చెప్తాను. నేను సరదాగా ఉండాలి, హ్యూమరస్గా ఉండాలండి. ఇంటర్వ్యూ మూతి ముడుచుకుని కూర్చునేట్టు ఉండకూడదు నా ఉద్దేశం. అందుకని మాట్లాడుకునేట్టు ఉంటాయి స్వచ్ఛమైన తెలుగు భాషలోను. అది చెప్పడానికి ఉన్నారు ప్రవచనాలు చెప్పడానికి వాళ్ళు చాలు, మనం ఎందుకు మళ్ళీ